వార్త చెప్పడం అలవాటు చేశాను. ప్రతి సంఘంలో సాక్ష్యం చెప్పండి సాక్ష్యం చెప్పండి సాక్ష్యం చెప్పండి అని చెప్పేసి అలవాటు చేశాను. కానీ నేను ఆ విధంగా చేయలేదు. అలా ఏ విధంగా చేశానంటే వాక్యం చెప్పాలి, వాక్యం అయిపోయిన తర్వాత ఏ వాక్యం చెప్పినా మీరు నాకు చెప్పాలి. హల్లెలూయా. మరి అమ్మ పేరు మరియమ్మ, లక్ష్మమ్మ, అందుకే మీరే చెప్పంటున్నా. మరి చెప్పండి. మరియా నన్ను పాత్రయ్య మండలంలో మమ్మల్ని నలుగురిని మనసుగా పెట్టింది. మనసుగా పెడితే నేను ఎప్పటికెల్లా ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను. ప్రార్థన చేసుకుని ఉంటా కానీ మాకు వాక్యాలు అయితే చెప్పాలని పాత్రయత్న కంటే నాకు ఈ ప్రార్థన నేర్చుకున్నా. బాగా నాకు ఇద్దరు బిడ్డల తండ్రి చనిపోయినా కానీ నేను ప్రార్థన మర్చిపోయి ప్రార్థన చేసుకున్నాను. హల్లెలూయా. అమ్మ పేరు మరియమ్మ, నాన్న పేరు జార్జ్. వారు దేవుని యందు నిద్రించారు. మరి వారి దగ్గర నుంచి నాకు పరిచయం. మరి వారి కుమారులు, పెద్ద కుమారుడు రమేష్ అన్న మన దగ్గర ఉన్నటువంటి కాంగో, ఆ కాంగో కొనిస్తలేవు, నువ్వు కొనిస్తలేవని రవీంద్రన్ ఏం చేశాడు, నువ్వు కాంగో వాడతలేవు చేస్తలేవు మాకు కొనిస్తలేవు ఏందని ఆ కాంగ పట్టుకొచ్చి ఒకటి ఆలేరు చర్చిలో పెట్టాడు, ఒకటి బంగాళపల్లి చర్చిలో పెట్టారు. మరి మంచి వాయిద్యం వాయించేటువంటి అన్న మరి ఏం చేశారంటే కొంచెం తాగుడు యొక్క సమస్య చేత కొంచెం అనారోగ్యం అయిపోయారు. ఆ తరువాత ఒక ప్రయాణంలో వారు అనుకోకుండా మరణించారు. మరి వారి పెద్ద కుమారుడు, మన కుమారుడిని కోల్పోయాక తల్లి చాలా దిగులు పడ్డది. తండ్రి చనిపోయినాక మరి రమేష్ అన్న కూడా చనిపోవడం. మరి రెండవ కుమారుడు మీ అందరికీ తెలుసు, రవీంద్రన్న. రవీంద్రన్న సాక్ష్యం వచ్చినప్పుడు రవీంద్రన్న చెప్తాడు. మరి అమ్మకు ఒక బిడ్డ, మరి ఆ బిడ్డ వారు కాజుపేటలో ఉంటారు. వారు ఎలా నాకు పరిచయం అంటే ముందు నుంచి పరిచయంగా ఉన్నప్పటికీ అమ్మకు నా పరిచయం ఎక్కువ ఎలా అయిందంటే తనకు పక్షవాతం వచ్చింది. పక్షవాతం వచ్చి హాస్పిటల్లో పడ్డది. అది చెప్పగలుగుతావా? అది